హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. నిన్న కొంచెం, ఈరోజు కొంచెం నామినేషన్స్ అంటే లైవ్‌లో నిన్ననే కంప్లీట్ అయిపోయినాయి నామినేషన్స్ ప్రాసెస్ అంతా. ఈరోజు అంటే నిన్న కొంచెం ఎపిసోడ్‌లో ఈరోజు కొంత కొంత ఏసేసి మొత్తం కంప్లీట్ చేసేసింది. ఈ రోజుకి నామినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి. నామినేషన్‌లకు ఎంతమంది వచ్చారంటే మొత్తం 6 నామినేషన్‌లకొచ్చారు. అసలు ఈ నామినేషన్ ఎవరు ఎవరిని చేసిర్రు? అసలు ఏం జరిగింది? అసలు ఎవరెవరి మధ్య ఎలాంటి ఆర్గ్యూ జరిగినది? అసలు ఏ ఏ పాయింట్ పైన నామినేషన్ ఏసిర్రు? అనే దానిపైన డిస్కషన్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి సోనియా. ఈ సోనియా వచ్చేసి బేబక్క నామినేషన్ చేసింది. బేబక్క నామినేషన్ చేసి ఏం చేసిందంటే, తను బేబక్క రావడం ఏం చేసింది, హౌజ్‌లోకి రావగానే కిచెన్ డిపార్ట్మెంట్ బేబక్కకి అప్పచెప్పారు. అంటే పెద్దరికంగా ఉంది, అక్క పెద్దది, కొంచెం కిచెన్ డిపార్ట్మెంట్ అంటే ఇంతమంది 14 మందికి వంట చేయాలంటే బేబక్క నుంచే అవుతుంది అనుకొని ఆ బేబక్కకు అప్పచెప్పడం జరిగింది. బేబక్క ఓకే అని చెప్పేసి నేను చేస్తా అని చెప్పేసి తను ముందరబడి, అప్పుడు నేను లైవ్ చూసిన సంగతి చెప్తున్నా. తను ముందుకెళ్ళేసి ఒక అడుగు స్టెప్ తీసుకొని తను రైస్ కుక్కర్ దోలాడితే ఒక చిన్న కుక్కర్ అక్కడ దొరికిందంట. ఆ కుక్కర్‌లో పప్పు సరిపోవట్లేదని చెప్పేసి పెద్ద కుక్కర్ తీసుకొని, ఆ పెద్ద కుక్కర్‌లో 2 కప్పుల పప్పు పోసి కడిగి దాని పైన పెట్టేసింది. పెట్టేసిన తర్వాత ఆ కుక్కర్ విజిల్ రాకపోతే తనేం చేసింది, కుక్కర్ కట్టేసి ఉడికిందా ఉడకలేదా చూద్దామని చెప్పేసి కుక్కర్ కట్టేసి అది మొత్తం గ్యాస్ మొత్తం పోయినాక తీద్దామా అనే ఆలోచన తనది. ఎందుకంటే ఆ కుక్కర్ ఏందంటే డిఫికల్ట్ ఉంది. అంటే నేను గూడా మన ఇళ్ళలో గూడా చూడలేదు. ఎందుకంటే అది ఎలక్ట్రానిక్ కుక్కర్ గాబట్టి తనకు తెలియలేదు. ఎన్ని విజిలొస్తది? ఏంటిది అసలు విజిల్ రాలే కదా! ఉడికిందా ఉడకలేదని తనకు తెలియదు. పక్కకు పోయి ఆడ కూర్చున్నది. కూర్చున్న తర్వాత ఈ సోనియా వచ్చేసి ఏంటిది కుక్కరు మనం సౌండ్ రాలేదు. తను పోయి పక్కన కూర్చున్నావు ఎందుకక్క ఎందుకు కట్టేసినావు అంటే, అదే చూద్దాం తర్వాత చూద్దాం అని చెప్పేసి గ్యాస్ అంతా పోయినాక ఓపెన్ చేసి చూద్దాం అని చెప్పేసి అని అనంగానే, నీకు మా మా తిండి పైన నీకు అవగాహన లేదు. మేము 14 మంది ఆకలితోని మలమల మాడిపోతున్నాము. నీకు దానిపైన ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి ఆ రోజు లైవ్‌లో చూసినప్పుడు ఒక్కసారి అని ఊకోలేదు. అప్పుడు నాకనిపించింది. ఏందంటే మిత్రశర్మ ఉంది చూడు. మిత్రశర్మ వచ్చిందా? లేకపోతే ఇనయ వచ్చిందా ఈమెలోకి? ఇనయ దూరిందా? మిత్రశర్మ దూరిందా? అని అనుకున్నా. అట్లా అనిపించింది. ఎందుకంటే దాన్ని పట్టి లాగి రచ్చు చేసినట్టుగా చేసింది. హౌస్‌లో చేసేసింది. అందరి దగ్గర అదే చెప్పింది. ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్స్ తీసుకొని కూడా తను పని చేస్తలేదు. అట్లా చేయడం 14 మంది మాడిపోయినామని అన్నది. ఆ లోపలనే తన అభిప్రాయం ఏందంటే, రేషన్ వచ్చేసింది. అన్ని రకాల పండ్లొచ్చినాయి, ఫ్రూట్స్ వచ్చినాయి, జ్యూస్‌లొచ్చినాయి. అన్నీ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక రకంగా తీసుకొని తిన్నారు గదా! మెల్లగా చేద్దామన్న ఆలోచన. తను కూడా అందరిని ఎండబెట్టాలే, ఒకరిని అన్నం పెట్టకుండా వదిలేయాలి వీళ్ళను, మళ్ళా మాడగొట్టాలన్న ఆలోచన తనది కాదని చెప్పేసి తను కూడా చెప్పింది. చెప్పిన తర్వాత ఇలా ఆమె ఆర్గ్యూ చేసి దాన్ని రచ్చ చేసేసి ఈరోజు నామినేషన్ పాయింట్‌లో ఆ అమ్మాయిని అలా చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే ఆళ్ళకెళ్ళినప్పుడు అది కొత్త ఎలక్ట్రానిక్ కుక్కరు తనకు అర్థం గాక తను చేద్దామనే ఆలోచన ఉంది. నువ్వు ఇర్రెస్పాన్సిబిలిటీగా నువ్వు చేసిన వర్క్ చేసినావు. అది నాకు నచ్చలేదని చెప్పేసి నామినేషన్ చేయడం అనేది నాకు నచ్చలేదు. సోనియాదైతే అది నామినేషన్ పాయింట్ అనేది వీక్ అనిపించింది నాకు. ఆ అమ్మాయి బీభకం చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. నెక్స్ట్ ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రేరణను ఏ విధంగా నామినేషన్ చేసిందంటే, మన శేఖర్ భాషను, ప్రేరణ ఇంకా ఇద్దరు ముగ్గురు కలిసి ఏం చేసిర్రు, సంత్రాలతోటి మన ఆరెంజ్ తోటి ఆడుకొని తర్వాత తనొక్కడే మళ్ళీ ఆడడం మొదలెట్టినప్పుడు ఏం చేసింది సోనియా, ఏమన్నది, నువ్వు అట్లా సంత్రాలతోని ఆడడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అన్నది. ఆ రోజు నేను అనుకున్నా శేఖర్ భాష చేసింది మాత్రం తప్పే. ఇలా చేయకూడదు తను అని నేను కూడా అనుకున్నా. సరే ఆ అమ్మాయి అలా అన్నది. అనంగానే ఈ అమ్మాయి దూరింది. ఇలా దూరి అది కాదు ఇది అని చెప్పేసి ఏదో ముచ్చట చెప్తుందన్నట్టు. చెప్తుంటే నువ్వు ప్రతి దాంట్లో దూరుతున్నావు అని చెప్పేసి అనడము. తర్వాత ఈ నిఖిల్ వచ్చిన రోజు అందరిని కమాండ్ చేసేసి నేను ఇలా మనం అందరం ఇట్లా చేద్దాము, అట్లా చేద్దాము అని ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కచ్చి హ్యాండ్ రైజ్ చేసేసి మాట్లాడుతున్నప్పుడు తను కూడా ప్రేరణ కూడా హ్యాండ్ రైజ్ చేసి ఒక 1 సెకన్ రూల్ చేసేవారిని అంటే కమాండ్ చేసేవారికి రెస్పెక్ట్ ఇద్దాము. ఏమంటారు, మనం నా ఈగోకి పోయేసి ఆయన చెప్తే నేను వినాలా అని అనుకోకూడదు. ఈగోగా ఫీల్ అవ్వద్దు అని అన్నందుకు ఆమె ఈగో అనే పదవాన్ని నచ్చలేదంటే నువ్వు అన్నిట్లో దూరుతామని చెప్పేసి నామినేషన్ వేయడం అనేది జరిగింది ప్రేరణ. అది కూడా ఇక్కడ ఈ ప్రేరణ దూరడం కాదు. ఇక్కడ ఏంటంటే సోనియా అందరిలో దూరుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు దూరుతాను అంటే నేను చెప్తాను. నేను చివరిలో ఎందుకు చెప్తాను అంటే ఈ మన ప్రేరణ నామినేషన్ చేసేటప్పుడు చెప్తా నేను అదెందుకు అన్నానని. నెక్స్ట్ వచ్చేసి చేసిన తర్వాత వెంటనే ఆడ కూర్చున్నటువంటి చైర్స్ పైన కూర్చున్నటువంటి చీఫ్స్ ఉన్నారు. ఆ చీఫ్స్‌కు ఎవరిని ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరి పాయింట్ కరెక్ట్ అనిపించింది, ఎవరి వాదన కరెక్ట్ అనిపించింది, ఎవరు డిఫెండ్ బాగా చేసుకున్నారు అని చెప్పేసి ఆలోచించి ఎవరు లూజుగా అయిపోయారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన ఆన్సర్‌కు వాళ్ళు అగ్రీ అయిపోయారు అని చెప్పేసి వాళ్ళని మాత్రమే నామినేషన్ చేయడానికి వీలుంటది చీఫ్ వాళ్ళకి. అప్పుడు ఆ చీఫ్స్ వచ్చేసి ఎవరొచ్చేసిర్రు,
మన యష్మిని గౌడ ఉంది కదా, యష్మిని గౌడ వచ్చేసి బేబక్కను నామినేషన్ చేయడం జరిగింది. అక్క అవునక్క, ఆ విషయంలో నాకు కూడా నచ్చలేదు, నాకు కూడా ఆకలి మాడిన మలమల మాడిన మేము కూడా, మాకు కూడా మంచిగా అనిపించలేదు అక్క అని చెప్పేసి ఆ అమ్మాయిని బేబక్కను నామినేషన్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏది నబీల్ వచ్చేసి నబీల్ అఫ్రీద్ వచ్చేసి నామినేషన్ చేయడానికి వచ్చిండు. ఆ నబీల్ అఫ్రీద్ ఎవరు నామినేషన్ చేసిండు అంటే మణికంఠను ఒక్కడివే కూర్చుంటావు నువ్వు మణికంఠ, ఇండివిజువల్ కూర్చుంటావు, వచ్చిన కంచెలు నువ్వు ఒక్కడివే కూర్చోవడం, నువ్వు ఇండివిజువల్ కూర్చోవడం, నన్ను ఎవ్వరు కలవనెత్తలేదు అనే విధానంలో, అందరికి చూపించే విధానంలో నువ్వు ముందుకెళ్తున్నావు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి నబీల్ అఫ్రీద్ నామినేషన్ చేయడం జరిగింది. అతను కూడా ఓకే సార్, ఓకే ఓకే అని చెప్పేసి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది. నేను ఒక్కరెందుకు కూర్చున్నానో తెలుసా, నాకున్న పరిస్థితి తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నేను ఏ పొజిషన్లో నీకు వచ్చినా తెలుసా అని చెప్పేసి అన్నాడు. కొద్దిసేపు అనేసి నువ్వు ఆయన ఓపెన్ అవ్వలేదు, అక్కడ అనడం వరకు జరిగింది, ఓపెన్ అవ్వలేదు. సార్ నువ్వు అట్లా కూర్చోడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను చేస్తున్నా అని చెప్పేసి నబీల్ అనడం జరిగింది. నామినేషన్ అతని పైన అలా వేసేసి. నెక్స్ట్ వచ్చేసి బేబక్క నువ్వు ఏమన్నాడు, బేబక్కను నువ్వు కూడా అదే వంట విషయంలో నాకు కూడా నచ్చలేదు అక్క, ఆ వంట విషయంలో మేము కూడా అట్ట అయినాం అక్క, మాకు కూడా బాధేసింది అక్క, నువ్వు నాతో కనెక్ట్ అవ్వట్లేదు, కానీ నాతో కనెక్టింగ్ నీకు లేదు, అది కూడా నాకు నచ్చలేదు అక్క అని చెప్పేసి నామినేషన్ వేయడం జరిగింది. అక్కడికి వచ్చేసినప్పుడు మణికంఠను మళ్ళీ యస్మిని గౌడ్ వచ్చేసి మణికంఠను నామినేషన్ చేయడం అనేది జరిగింది. తనకు యస్మిని గౌడ్ ఎందుకు చేసిందంటే, యస్మిని గౌడ్ ఎందుకు వచ్చిందంటే, మణికంఠ నిజంగానే నేను కూడా వచ్చి అడిగినా, యస్మిని గౌడ్ చెప్పింది అన్నట్టు, నేను కూడా వచ్చి నేను అడిగినా, నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు కూర్చున్నావు, ఇండివిజువల్గా అందరు మింగిల్ అవ్వు, నువ్వు అందరితో కలువు, నీ బాధను నువ్వు షేర్ చేసేసుకో అని చెప్పేసి నేను అనడం జరిగింది. నువ్వు ముందుకు రావడం లేదు, అప్పుడు నువ్వు అందుకోసం నాకు కూడా అనిపించింది, ఇండివిజువల్గా ఉంటున్నావు, ఇండివిజువల్గా పోర్ట్రేట్ చేస్తున్నావు, జనాలకు అనిపించి నేను అందుకే నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక శేఖర్ భాష వచ్చేసి కూడా మణికంఠన్ నామినేషన్ చేయడం జరిగింది. మణికంఠన్ నామినేషన్ చేసి తర్వాత ఏమన్నాడంటే, నువ్వు ఏది అందరితో కలవడం లేదు, ఎవరైనా ఏదైనా చెప్తే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా నువ్వు మాట్లాడడం జరుగుతుంది, అది నాకు నచ్చలేదు, అందరు చెప్పిన రీజనే నేను కూడా అదే చెప్తున్నా అని చెప్పేసి వేయడం జరిగింది. దాని తర్వాత ఆయన కూడా ఇక సైలెంట్గానే మూర్చుకొని, ఇక నాకు నా బాధలు తెలియదు, నా కష్టాలు తెలియదు, నేను ఎలా వచ్చినో, నేను ఏ స్థాయి నుంచి వచ్చినో, ఇక్కడ దాకా నేను ఏ స్థితిలో వచ్చినో మీకు తెలుసా అని చెప్పేసి అనడం జరిగింది. అక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ బేబక్క నామినేషన్ చేస్తూ, అక్క బేబక్క నువ్వు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది నీకు రావడం లేదక్క, నేను నీ పార్ట్నర్నే, వీళ్ళిద్దరు కలిసి జోడీగా వచ్చినట్టు, నేను నీ పార్ట్నర్నే, కానీ నాకు అనిపించింది నువ్వు సొంత నిర్ణయాలు తీసేసుకొని కొంచెం ముందుకు వెళ్తావు అనే ఉద్దేశంతో నీకు పాజిటివ్ వేలోనే నీకు నామినేషన్ చేస్తున్నాక అని చెప్పేసి అనడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి అన్నప్పుడు ఇక్కడ మళ్ళా ఎవరు వచ్చేసారు, యష్మిని వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా బేబక్క నామినేషన్ చేయడం అనేది జరిగింది అన్నట్టు. ఇక్కడ బేబక్క నామినేషన్ చేసేసింది. నెక్స్ట్ బేబక్క నామినేషన్ చేస్తూ ఎవరిని చేసింది బేబక్క నామినేషను, పృథ్వీ నువ్వు నాకు ఎప్పుడు కానీ వంటల్లో కానీ కిచెన్ డిపార్ట్మెంట్లో కానీ ఎప్పుడు నాకు హెల్పింగ్ చేయలేదు, హెల్పింగ్ చేసినట్టు అనిపించలేదు పృథ్వీ నాకు నువ్వు అని చెప్పేసి బేబక్క చెప్పడం జరిగింది. నేను నీకు ఎందుకు హెల్పింగ్ చేస్తాను, నువ్వు నాకు ఎప్పుడు చేసినావు, నేను హెల్పింగ్ చేయాల్సిన రూల్స్ ఉందా నీకు అని చెప్పేసి అనడం జరిగింది. కిచెన్ డిపార్ట్మెంట్ నేను కాదు కదా, నువ్వు ఎందుకు చేసినావు అంటే, కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అంట మన పృథ్వీ టీ అడిగిందంట, టీ అడిగి నువ్వు కిచెన్ డిపార్ట్మెంటే కదా, నువ్వు టీ అడిగినావు, నన్ను అడగడం ఎందుకు, నువ్వు హెల్పింగ్ చేయాల్సిన వాడివి, నువ్వు టీ అడుగుతావు అని చెప్పేసి అనడం జరిగింది. అందుకు సారీ అక్క అని చెప్పేసి తర్వాత అంటే నామినేషన్ చేసిన తర్వాత సారీ చెప్పడం జరిగింది పృథ్వీ. ఆ తర్వాత ఫస్ట్ నేను ఎందుకు చేస్తా, నేను నీ పని మనిషిని కిందికి రాలేదు, నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు వింటా అని చెప్పేసి ఫస్ట్ వాదించిన తర్వాత సారీ చెప్పడం కూడా జరిగిపోయింది. ఆ విధంగా పృథ్వీ పైన నామినేషన్ చేసింది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి నబీల్ పైన ఏమన్నా నామినేషన్ చేసింది, నువ్వు కూడా అందరితో కలవడం లేదు, నీకు నాకు ర్యాపో లేదు, అందుకోసమని నేను నీ పైన నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి సేమ్ అతను చెప్పిన పాయింట్స్ని ఈమె కూడా చెప్పేసి రిటర్న్ నామినేషన్ మీరు ఎట్లా అనుకున్నా పర్లేదు, నాకైతే అది అని చెప్పేసి ఈమె వేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పృథ్వీని నామినేషన్లో పెట్టింది. ఎవరు పెట్టిరు ఇక్కడ, మన నిఖిల్ వచ్చేసి పృథ్వీ నామినేషన్లో తీసుకోవడం జరిగింది. బేబక్క పాయింట్ కంటే నీ పాయింట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, నువ్వు కూడా వాస్తవానికి, ఎందుకంటే కిచెన్ డిపార్ట్మెంట్లో పనులు అందరం మనం కలిసి చేసుకుందాం అనుకున్నాం, ఒక అన్నము కూర మాత్రమే కిచెన్ డిపార్ట్మెంట్లో చేసేటట్టు టీ కాఫీ ఏది పెట్టుకున్నా కూడా ఎవరు సొంతంగా అందరు హెల్పింగ్ చేసుకుని ఒకరికొకరు హెల్పింగ్ చేసుకుందామని అనుకున్నాం, నువ్వు చేయలేదు, అది నాకు నచ్చలేదు చెప్పేసి నిఖిల్ మన పృథ్వీని కత్తితో పొడవడం జరిగింది అన్నట్టు. అంటే దాని స్టిక్కర్ పైన ఫోటో పైన కత్తితో పొడవడం జరిగింది, అంటే నామినేషన్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
ఆదిత్య ఓం వచ్చేసి పృథ్వీని పనిలో నువ్వు కొంచెం లేజీగా ఉంటావు. వాస్తవానికి ఆదిత్య గారు చెప్పినట్టుగానే పృథ్వీ పని కొంచెం లేజీ అంటే చెప్తే చేస్తాడంట కానీ ఎవరు చెప్పకపోతే సైలెంట్ లేజినెస్గా ఉంటాడని చెప్పేసి చేయడం జరిగింది. తను కూడా పృథ్వీ కూడా ఒప్పుకున్నాడు, నేను పని చేయలేదు, నిజమే వాస్తవమే, నేను పని చేయలేదని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఆ విధంగా అయిపోయింది. ఆ విధంగా నామినేషన్ తన పైన వేసిండు. నెక్స్ట్ నామినేషన్ వచ్చి శేఖర్ భాష ఏం చేసిండంట, శేఖర్ భాష గారు పడుకున్నాడంట. నిద్రపోవడం వల్ల కొంచెం నువ్వు ఇంట్రెస్ట్గా ఏమంటారు బిగ్ బాస్ హౌస్కి వచ్చేసి నిద్రపోవడానికి నువ్వు పని పైన చురుకుతనం చూపించట్లేదు, నువ్వు ఒక్కడివే ఇంట్రెస్ట్గా చూపించట్లేదు, నువ్వు ముందుగా చురుకుతనం కనబడతలేదు నాకు, అందుకు నేను వేస్తున్నట్టు శేఖర్ భాష గారు కూడా నిజమే, నాకు కూడా కొంచెం లేజినెస్ అనిపించింది, నేను కూడా చేయలేదని చెప్పేసి అతను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడ యశ్మిని గౌడ్ వచ్చేసి శేఖర్ భాషను అవునన్నా నువ్వు కూడా అట్లా నిద్రపోవడం నాకు నచ్చలేదు, అది నువ్వు కొంచెం లేజినెస్గా ఉన్నావు, అందరితో నువ్వు కూడా మింగిల్ అవ్వలేదు, అందుకు నేను చేస్తున్నానని చెప్పి శేఖర్ భాషను చేసేసింది ఆ అమ్మాయి. నెక్స్ట్ వచ్చేసి సీత వచ్చేసి మన ప్రేరణ చేసింది. ప్రేరణ ఏ విధంగా చేసింది, ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు ప్రేరణ ఏమన్నదంట, ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యన ఇప్పుడు మన సోనియా చెప్పినట్టుగానే ప్రేరణ కూడా సేమ్ సీత కూడా ప్రేరణ పైన అదే చెప్పింది, నువ్వు ఎవరైనా మాట్లాడుతుంటే మాటల మధ్యలో వస్తుంటావు, అన్నిట్లో నువ్వే ఏది ఎక్స్ మీ ఆగండి అని చెప్పేసి నువ్వే రేజ్ చేసేసి గట్టిగా అరుస్తుంటావు, గట్టిగా చెప్తుంటావు, నీదే కమాండింగ్ ఉండాలి వాయిస్ అన్నట్టుగా మాట్లాడుతుంటావు, నాకు అది నచ్చలేదు, నాకు నేను ఈగో తీసుకోవద్దు అంటే ఎవరు ఈగో తీసుకున్నా అప్పుడే రావడం మమ్మల్ని ఈగో తీసుకోవద్దు, అది చేయొద్దు అని చెప్పేసి నువ్వు అనడం నాకు నచ్చలేదు. నేను జనరల్గా అందరికి చెప్పిన ఆయన చెప్పే పనిని ఒకవేళ మనకు నిఖిల్ చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు చెప్పిండు ఈయన ఎందుకు చెప్పిండు అని చెప్పేసి అందరం ఈగోకి తీసుకోకుండా మనం చెప్పిన పనిని మనం కలిసి చేసుకుందాం అనే ఉద్దేశంతో మాట్లాడింది తప్ప అందరికి అట్టా ఉంది, నీకు ఒక్కదానికి అట్ట అయిందంటే నాకు అట్ట అయింది, నువ్వు అట్లా నేను ఈగో తీసుకోండి అట్లాంటి దాన్ని కాదు, నేను ఇండివిజువల్గా వచ్చిన, నాకు అందుకని ఇండివిజువల్ ప్లేయర్ పదే చెప్పడం జరుగుతుంది. అమ్మాయి ఎందుకంటే అందరూ ఏమైనా గ్రూప్ ఆడుతున్నారు, ఆ అమ్మాయి మాత్రం ఇండివిజువల్ ప్లేయర్ అట అందరు గ్రూప్ ఆడుతున్నట్టుగా పోర్ట్రేట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి ప్రేరణ పైన నామినేషన్ వేయడం జరిగింది. నాకు కూడా ఇదైతే చిల్లిగానే అనిపించింది. అందరికి ఇలా మ్యాక్సిమం అందరు చిల్లి నామినేషన్ చేసినట్టు అనిపించింది, ఎవరు పాయింట్ వైజ్ గా మాట్లాడినట్టు అనిపించింది. ఆయన నామినేషన్ చేయడానికి పాయింట్స్ కూడా ఎక్కువ దొరకవు కదా, ఎందుకంటే వచ్చి 2 days అవుతుంది, 2 daysలలో ఏం దొరుకుతాయి రీజన్స్ చెప్పుకోవడానికి, అందుకే అది చిల్లిగానే అనిపించింది. అందరు రైస్ కుక్కర్ పప్పు పైన వేసుకోవడం పోయింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మన ఎవరిని బేబక్ అని చేసింది. బేబక్క నువ్వు కిచెన్ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నావు, నువ్వు అది కొంచెం నువ్వు చూసుకోలేదు, నాకు అది నచ్చలేదు అని చెప్పేసి ఆ బేబక్క పైన వేయడం జరిగింది. నువ్వు ఎందుకంటే నేను వచ్చేసి కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఇక్కడ చూడండి ఇదైతే చిల్లిగా అనిపించింది, ఎందుకంటే తన కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటున్నప్పుడు సీత వచ్చేసి నా కూర కారం ఉందని చెప్పేసి బాగా కారం ఎక్కువ వేసారు కూర, అది వేసింది బేబక్క వేయలేదు అంటే నిఖిల్ వేసిందంట, 1 స్పూన్ ఎక్కువ వేసిందంట, కూర నాకు బాగా కారం ఉంది అంటే ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కూర కారం ఉంది నేను ఆమ్లెట్ చేసుకుంటా అని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏం చేసింది, నేను ఆమ్లెట్ వేసుకుంటా అంటే మన ఇద్దరం కిచెన్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కదరా సీత, నువ్వు కుకింగ్ చేసుకున్నావు అనుకో, అందరూ వచ్చేసి నేను చేసుకున్నా అంటారు, అక్కడ ఆనియన్స్ తగ్గుతాయి, ఆయిల్ తగ్గుతుంది, అన్ని తగ్గుతుంది, మరి అందరూ ఇండివిజువల్గా చేసుకుంటా ఉంటారు, మరి అది బాగోదు కదరా, మనమే ఉన్నాం మనమే తప్పు చేయకూడదు కదా అని చెప్పేసి తను అన్నదట. ఆ పాయింట్ కట్ అయిపోయి తను చేసిందంట, అంటే నువ్వు రోజుకు ఒకటే కూర వండుతాను, ఒక రోజు 2 కూరలు వండినావు కదా అక్క, ఎందుకంటే ఆ రోజు నువ్వు చికెన్ వండినాక మళ్ళీ ఆలుగడ్డ ఫ్రై కూడా చేసినావు కదా, పొటాటో ఫ్రై కూడా చేసినావు కదా అక్క, ఎందుకు చేసినావు అక్క అని అన్నాడు. అంటే ఆ అమ్మాయి చెప్పిన ప్రకారం ఏంటంటే ఆ రోజు అందరూ చికెన్ వండుకున్నారు, కొంతమంది 2 ఉన్నారంట, అలా నాన్ వెజ్ తినని వాళ్ళు 2 ఉంటే ఆ 2 కోసం అని చెప్పేసి వాళ్ళు పొటాటో వండుకున్నారు. ఆ పొటాటో వండుకోవడం అనేది తప్పు కదా అక్క, ఆల్రెడీ నిన్ను వండుకున్న పప్పు అంటే వీళ్ళైతే ఫ్రెష్గా కర్రీ వండుకొని చికెన్ తినొచ్చు, నిన్ను వండుకున్న పప్పు నాన్ వెజ్ తినని వాళ్ళు తినాలి అని చెప్పేసి ఆమె అనడం వల్ల ఏమన్నది, అదే ఓకే పప్పు ఉన్నదన్నావు నిజమే, కానీ పప్పు అందరికి సరిపోదు కదా, అందుకోసం వాళ్ళు పొటాటో ఫ్రై చేసుకుంటున్నారు, చేసుకో అని చెప్పేసి నీ అన్న తప్పేం లేదని చెప్పేసి తను ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఈ విధంగా చేసింది. కానీ నాకైతే సీత చేసింది నామినేషన్ అయితే బేబక్కని చేసిన విషయం ప్లస్ ప్రేరణ కూడా నామినేషన్ చేసిన విషయంలో కూడా 2 విషయాలు కూడా చిలిగానే అనిపించినాయి నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఒక్కటి పర్ఫెక్ట్గా, తర్వాత పృథ్వీ పర్ఫెక్ట్గా చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకు నామినేషన్లో విష్ణుప్రియ కూడా ఏం చెప్పిందంటే వచ్చేసి ఫస్ట్ శేఖర్ భాషను చేసింది. శేఖర్ భాషను ఏమని చేసింది, మీరు ఎక్కువగా పనిలో యాక్టివిటీగా లేరు, కొంచెం తక్కువ లేజీగా చేస్తున్నట్టు అనిపించింది, ఏదైనా పని చెప్పినప్పుడు చేస్తలేదు, నాకు ఆ విషయంలో నాకు నచ్చలేదు అన్న అని చెప్పేసి శేఖర్ భాషను చేసింది. నెక్స్ట్ 2వ పాయింట్ వచ్చేసి సోనియా చేసింది. ఎందుకు చేసింది సోనియా అంటే, నేను అక్కడ చెప్పిన పాయింట్ ఇక్కడ చెప్తాను. ఎందుకు సోనియా చేసిందంటే తను ఏమని మన బేబక్క విషయంలో తను చేసింది అయితే రాంగ్. ఎందుకు చేసిందంటే రైస్ కుక్కరు
పప్పు పెట్టినందుకు ఉడకలేదు నువ్వు ఇట్టు చేసినావు, మమ్మల్ని నెగ్లెక్ట్ చేసినావు, మమ్మల్ని ఆకలితో మాడిపెట్టడం చేసినావు అని చెప్పేసి నువ్వు ఆ అమ్మాయి ఎవరిని బేబక్క పైన అరుస్తున్నావు కదా. రైస్ కుక్కర్ అనేది ఎలక్ట్రానిక్ కుక్కర్ అనేది అందరికీ తెలియదు కదా, కొంతమందికి తెలియదు, నాకు కూడా తెలియదు. అది ఎలా ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. అది ఆమెకు అర్థం కాక అయోమయంలో ఉండి ఆమె ఇంకా ముందుకెళ్ళలేక అది మొత్తం గ్యాస్ అంతా పోయే వరకు వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దామని అనుకున్నది తప్ప, నువ్వు దాన్ని పోర్ట్రేట్ చేసేసి మలమల మాడిపోతున్నట్టు చేస్తున్నావా, వండొద్దా తినొద్దా చేయొద్దా అని చెప్పేసి అనడం అయితే నాకు నచ్చలేదు అక్క. నువ్వు అది నచ్చలేదు సోనియా, అందుకు నేను నామినేషన్ చేస్తున్నా ఆ పాయింట్ విషయంలో నువ్వు అది మాట్లాడిన విషయం రాంగ్ అని చెప్పేసి అని అన్నది. నిజమే కదా, ఎక్కువగానే కొత్త ఇంట్లోకి వెళ్ళినావు, ఆ ఇంట్లో ఏ కుక్కర్ ఎక్కడుంది, ఏది ఎక్కడుంది, ఏ గిన్నె ఎక్కడుంది, ఏ గ్లాస్ ఎక్కడుంది దోలాడుకోవడానికే మనకు టైం పడుతుంది. అవునా కదా, ఆ విధంగా ఆ దోలాడుకోవడానికి టైం పట్టింది, అవన్నీ ఎత్తుకోవడం టైం చెప్పింది, ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా. నాకు ఎక్కడెక్కడ ఏది ఎక్కడ దొరకలేదు, నాకు ఎత్తుకోవడం టైం పట్టింది, చేయడానికి టైం పట్టింది. తర్వాత దాన్ని మూత ఓపెన్ చేస్తే మళ్ళీ పప్పు నిండుగా ఉంది కదా, మొత్తం బయటకు వచ్చేస్తాను భయపడినా నేను వెంటనే వెయిట్ చేసిన, ఎట్లా ఓపెన్ చేయాలో కూడా నాకు అర్థం కాలేదు, వెంటనే వెయిట్ చేసిన. ఎందుకంటే కొత్తది రైస్ కుక్కర్, నాకు దాని గురించి తెలియక టెక్నీషియన్ తెలియక నాకు నేను వెయిట్ చేసిన అని చెప్పేసి తను చెప్పింది. కానీ తను ఒప్పుకోలేదు, తను వాగుడే వాగుడు. ఆ రోజు మొత్తం చాలాసేపు వాగింది సోనియా. అదైతే ఆ విషయంలో అయితే ఈ విష్ణుప్రియ కరెక్ట్ పర్ఫెక్ట్‌గా రీజన్ ఆన్సర్ చెప్పింది. ఈ అమ్మాయి బేబక్ కన్నా ఇంకా చెప్పలేకపోయింది గానీ విష్ణుప్రియ పర్ఫెక్ట్‌గా చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి నవీన్ కూడా మణికంఠ విషయంలో చెప్పిండు. నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నట్టు అనిపించింది. సింపతి గేమ్ ఆడుతున్నావు అనిపించింది. ఎందుకంటే నువ్వు తెలిసి నువ్వు ఏది జనాల దృష్టిలో నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నువ్వే ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా నువ్వు సృష్టించాలని, నేను ఒంటరోడిగా కూర్చుంటుంటే నన్ను అందరూ కలిసి ఒంటరోడు చేస్తున్నాను అనే విధంగా పోర్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతోటి నువ్వు చేస్తున్నటువంటి ఆహ్, ఏది జనాలకు చేస్తున్నటువంటి విషయం మాకు నచ్చలేదని చెప్పేసి తను అనడం జరిగింది. ఆ విధంగా నామినేషన్ చేయడం జరిగిందన్నట్టు. ఆ విషయంలో అతను కూడా నేను అట్లా చేయలేదు, నా విషయాలు తెలుసా, నా పరిస్థితి తెలుసా, నేను వచ్చిన విషయం తెలుసా, నేను ఏ గ్రౌండ్ నుంచి వచ్చినా నీకు తెలుసా, నేను ఎంత బాధలు పడినా తెలుసు. సెవెంత్ క్లాస్‌లో నేను సెవెంత్ క్లాస్‌లో ఉండగానే మా అమ్మ చనిపోతే నా ఏరుకుంది, నేను చితి మీద కాల్చిన నీకు తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అని కాసేపు అనడం జరిగిందన్నట్టు. అక్కడ ఏదున్నా ప్రతి ఒక్కడికి బాధ ఉంది. బాధ లేనోడు ప్రతి ఒక్కడు చెప్పుకోవట్లేడు. ఇక్కడ బాధ ఉన్నది, నీకు అది ఉంది, బాధ చెప్పుకొని ఇక్కడ సింపతి గేమ్ ఏడవడానికి, సింపతిగా ఏడ్చుకోవడానికి రాలేదు ఇక్కడికి అని చెప్పేసి తను అనడం జరిగింది. అక్కడ అయిపోయింది. తర్వాత యష్మి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళా ఈ మణికంఠనే నామినేషన్ చేసేసింది. ఇక్కడ బేబక్కకు ఈయన ఎవరు నబీల్ అన్నడుగా అన్నం కాడ మళ్ళా పప్పు కుక్కర్ కన్నా, అది అందుకే నేను చెప్పలేదు, పప్పు కుక్కరు నాకు నచ్చలేదు, నువ్వు అన్నం వండలేదు అని చెప్పేసి బేబక్క నామినేషన్ చేయడం సెకండ్ నామినేషన్. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ కూడా మణికంఠ నామినేషన్ చేస్తున్నప్పుడు చెప్పిందన్నట్టు. ఏంటంటే నీ దగ్గర కూర్చొని నీ దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఏంది నీ పరిస్థితి ఏంటిది? నువ్వెందుకు ఇట్లా ఉంటున్నావు? నువ్వు అందరితో మింగిల్ అవ్వు. అది ఇది అన్నప్పుడు నీ పాజిటివ్‌నెస్‌లో నేను చెప్తున్నప్పుడు నువ్వు దాన్ని తీసుకోవట్లేవు. ఎవరన్నా నీ గురించి నెగెటివ్‌గా మాట్లాడారనుకో వాయిస్ రేజ్ చేసుకుంటే సడన్‌గా లేస్తావు నువ్వు. నీకు నువ్వు 2 విధాలుగా ఉన్నావనిపిస్తుంది. 2 అంటే 2 నాలుకలు ఉన్నట్టుగా 2 విధాలుగా అనిపిస్తుంది. ఇక్కడ ఎట్లా సడన్‌గా లేస్తున్నావో అక్కడ కూడా నువ్వు సడన్‌గా లేసి నువ్వు అన్నట్టే పాజిటివ్‌గా చెప్పిన విషయాలను తీసుకొని యాక్టివ్‌నెస్‌గా ఉండుంటే బాగుండేది. నీ గతాన్ని అంటే నీకు గతం ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పేసి అంటున్నావు కదా, అది అందరితో షేర్ చేసుకుంటే బాగుండు. పదే నాకు ఎవరు నామినేషన్ చేసినా నేను ఎక్కడి నుంచి వచ్చినా తెలుసా, నా గతం తెలుసా, నా పరిస్థితి తెలుసా అని చెప్పేసి అందరితో అంటున్నావు కదా, అందుకోసమని నేను అంటున్నా నీ గతం ఏంటిది, నీ పరిస్థితి ఏంటిది, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు అని చెప్పేసి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా నిన్ను పదే అడగరు కదా, నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు, ఒంటరిగా ఎందుకు ఉంటున్నావు, దానికి ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు ఎవరు చేయకపోదురు కదా అని చెప్పేసి తను అనడం అనేది పర్ఫెక్ట్‌గా అనడం జరిగింది. అప్పుడు ఏడ్చుకుంటూ తన చరిత్ర మొత్తం చెప్పి నేను ఎక్కడి నుంచి వచ్చినా, మా అమ్మ కట్టెలు పేర్చినా, ఇది చేసినా, అది చేసినా అని బోర్‌ని ఏడవడం జరిగింది. అందరూ ఏడ్చిర్రు అక్కడ. అందరిని ఏడిపించిండు కూడా. మణికట్ట అంటే ఏమంటారు, ఇదో సామెత ఉండే, ఏడిచే మొగోన్ని నవ్వే ఆడదని నమ్మొద్దని సామెత ఉంది. ఆయన ఏడుస్తూ సింపతి గేమ్‌తో ఇక్కడ మనకి ఇదివరకు ఒకరున్నారో చూసినావా, మన సీజన్ 7లో ఇంకా మనం చెప్పొద్దు కానీ సీజన్ 7లో అన్నం మెతుకు కింద పట్టి ఏరుకో తిన్న అతను ఉన్నాడు కదా, ఇంకా ఆయనలాగా సింపతిగా ఏదో చేసుకుంటూ పోతే రైతు అని సింపతిగా చేసుకుని గెలిచినట్టుగా నాకు ఇది అది అని చెప్పేసి సింపతిగా ఏడిస్తే నేను ముందుకు పోతా అనే ఆలోచనతోని ఈ మణికంఠ చేస్తున్నాడు అనిపించింది నాకైతే. మణికంఠ విషయంలో మొత్తం ఫేక్ అనిపిస్తుంది. బాధ లేని వాళ్ళు లేరు, ప్రతి ఒక్కరు బాధలో ఉంటారు, కానీ ఈయన దాన్ని పోర్ట్రేట్ చేస్తూ బాధ అని పోర్ట్రేట్ చేస్తూ ముందుకెళ్తున్నట్టు అనిపించింది నాకైతే. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ విష్ణుప్రియను నామినేషన్ చేసిండు. విష్ణుప్రియతోని మణికంఠ క్లోజ్‌గా మాట్లాడుతూ ఆమె జోక్ చేసుకుంటూ ఏదో ఫెమినిజం అనే వర్డ్ వాడినప్పుడు అక్కడ పృథ్వీ కూడా ఉన్నాడట. నవ్విండంట. పృథ్వీ నవ్విండు, ఆమె జోక్‌గానే మాట్లాడిందంట. పృథ్వీ నవ్విండు, అందరు నవ్విరు. అతనికి అది అడ్డయిపోయి ఇది నిజమా కాదా అని చెప్పేసి ఆమెతో క్లోజ్‌గా తిరుగుతూ ఇంకెక్కడన్నా వాడుతదా అని చెప్పేసి ఆమెతో తిరుగుతూ ఆమెతో 3 రోజులు తిరిగి ఇంకా ఈమెను కరెక్ట్‌గా చేయాల్సిందే నామినేషను. ఇది ఫెమినిజం అనే మాట నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని విష్ణుప్రియని కూడా నామినేషన్‌లో పెట్టడం జరిగింది. విష్ణుప్రియ
విష్ణుప్రియ అన్నది, అరే నువ్వు నాతో 3 రోజులు తిరిగినావు, మంచిగా కలిసినావు, నీ బాధను షేర్ చేసుకుందాం అనుకున్నావు, నేను ఇంకా మా అమ్మ గురించి చెప్పిన, నేను అవన్నీ మాట్లాడినప్పుడు ఇవన్నీ నువ్వు వినడం, ఇవన్నీ నటించినట్టుగా చేయడం, ఇవన్నీ నువ్వు ఫేకారా అని చెప్పేసి తను కూడా అనడం జరిగింది. విష్ణుప్రియ నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాషను చేసాడు. శేఖర్ భాష ఏంటి అంటే, అదే ఫుడ్ నువ్వు ఎగిరేయడము నాకు అది నచ్చలేదు, ఆరెంజ్ నువ్వు ఇట్లా ఎగిరేసుకుంటా ఇష్టం ఉన్నట్టు తిరగడం అనేది నాకు నచ్చలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి శేఖర్ భాషను నామినేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ వచ్చేసి బేబక్క నువ్వు కొంచెం ఆటలలో చురుకుదనం చూపించట్లేదు, నువ్వు చురుకుదనం చూపించుంటే బాగుండేవి అనిపించింది నాకు, అక్కడ కొంచెం నాకు నచ్చలేదు అక్క, నువ్వు ఇప్పటి నుండైనా యాక్టివ్గా ఉంటావని అనుకుంటున్నా అని చెప్పేసి పృథ్వీ అనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మణికంఠన్ చేసిండు. మణికంఠన్ ఎందుకు చేసిండంటే, నువ్వు ప్రతి బాధ అని చెప్పేసి ప్రతి ఒక్కటి చెప్తున్నావు అందరికి, బాధ లేని వాళ్ళు ఎవరు ఈ బాధ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి, ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఎవరు గేమ్ వాళ్ళు ఆడుకోవడానికి వచ్చినాము, ఇది ఆట ఆడాలి, మనం గెలవాలి, ఇది చేయాలి, కానీ నువ్వు ప్రతిసారి బాధ నా గురించి తెలుసా ఇలాంటి వర్డ్స్ అని వాడడం నాకు కూడా నచ్చలేదని చెప్పేసి మణికంఠన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మణికంఠన్ నామినేషన్లోకి రావడం జరిగింది. మొత్తానికి వచ్చేసి ఇక్కడ 6 మెంబర్స్ నామినేషన్లోకి రావడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి బేబక్క, తర్వాత సోనియా, తర్వాత శేఖర్ భాష, తర్వాత విష్ణుప్రియ, 5th వచ్చేసి పృథ్వీ, 6th మణికంఠ. ఈ మొత్తం 6 నామినేషన్లోకి వచ్చారు ఈ వారము. మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరైనా పర్లేదు, ఎవరైతే మీకు ఇష్టం అనిపిస్తుందో, ఎవరు బాగా మాట్లాడుతుందో, ఎవరు ఆట తీర్పు నచ్చిందో వాళ్ళకి ఓటేయండి. కర్ణాటక, కేరళ నుంచి వచ్చిర్రు, కన్నడ వీళ్ళది అని చెప్పేసి మన తెలుగు వాళ్ళకి ఇద్దామని కాదు, ఇక్కడ అందరి ఆట తీరు, వాళ్ళ మాట తీరు, వాళ్ళ నడవడికను చూసి మాత్రమే ఓటేయండి. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చినా కానీ కాదు, అందరినీ ఆదరిద్దాము. అందరికీ ఎవరు మంచిగా అనిపిస్తుందో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. ఇది నా అభిప్రాయము. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి, కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.